నారాయణ వైద్య విద్యా సంస్థల్లో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశభక్తి, త్యాగం, యువత బాధ్యతలను గుర్తు చేసిన డీన్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి నారాయణ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నారాయణ మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీన్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి తొలుత నారాయణ వైద్య విద్యా సంస్థల భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వందేమాతరం గీతాలాపనతో దేశభక్తి వాతావరణం నెలకొనగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. డీన్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా డాక్టర్ కార్తిక్ వ్యవహరించగా, ఫిజికల్ డైరెక్టర్ సెల్విబాబు మరియు ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ ప్రభావతి, ఆపరేషన్స్ హెడ్ డివి రామారావు, ఎస్టేట్ మేనేజర్ ఏ మునిశంకర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం అరుణకాంత్, నారాయణ డెంటల్ కాలేజ్ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాసులు, ఫిజియోథెరపీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వనజకుమారి, వైద్యులు, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, ఏవో సందేశ్, ఫిజికల్ డైరెక్టర్ సెల్విబాబు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. जय श्रीमान, फ्लैग होस्टिंग आपका निरीक्षण के लिए हाजिर। जय श्रीमान। and unwavering determination gave us the freedom we cherish today. Independence Day is not merely a celebration of our freedom, it's a reminder of our responsibility towards our nation with 88 Independence Day celebrations. Now, जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा
అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డెంటల్, నర్సింగ్ అండ్ అల్లిడ్ సైన్సెస్, ఫిజియోథెరపీ, ఫార్మసీ అన్ని కాలేజీలు కలిపి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మా అడ్మినిస్ట్రేటర్లు, మేనేజ్మెంట్, రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్సో ఆల్ ద ప్రిన్సిపల్స్ అటెండ్ అయినారు. ఈ సందర్భంగా మనమందరం ఒకసారి ఈ దేశ స్వతంత్రం కోసం పాటుపడినటువంటి, వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనుల గురించి ఆలోచన చేసి వాళ్ళ కృతజ్ఞత తెలుపుకోవాల్సిన సందర్భం ఇది. ఈ సందర్భంగా మనం మన ముఖ్య నేతల్ని, వాళ్ళ త్యాగాల్ని, ఏ రకంగా ఈ స్వతంత్రాన్ని సాధించి పెట్టారు వలస పాలకుల నుంచి అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండవది ఏంటంటే, ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది, కానీ ఎంతవరకు మనం మన కర్తవ్యాలను నిర్వర్తించగలుగుతున్నామో మరొకసారి ఆలోచన చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి రోజని నేను అనుకుంటున్నాను. మన దేశం ఎంతో ముందుకెళ్తుంది, ఇంకా మంచి లీడర్షిప్లో ముందుకెళ్తుంది. ఇక్కడే కాదు, ప్రతిసారి మనం అనుకుంటాం అన్ని ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, దానికి సంబంధించిన పాలసీస్ కానివ్వండి, దానికి సంబంధించిన కృషి కానివ్వండి, పార్లమెంట్లోనో, ఐటీ హబ్స్లోనో, లేదంటే ఇండస్ట్రీలోనో జరుగుతుంది అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మన దేశ అభివృద్ధి అనేది విద్యార్థుల నుంచి, క్లాస్ రూముల నుంచి, ఈ పేషెంట్ కేర్ నుంచి, మన సమాజం గురించి మనం ఆలోచన చేసుకునే విధానం గురించి, వీటన్నిటిని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకెళ్తూ పెద్దలు మనకు సంపాదించినటువంటి స్వతంత్రానికి ఒక సార్థకత చేకూర్చాలని కోరుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా ఒక దేశం కోసం, ఒకే ఆశయం కోసం, ఒకే గ్రోత్ కోసం, ఒక పెద్ద ఇండియా, గ్రేట్ ఇండియాగా నిలబడాలనే ఒక ఆశయం కోసం మనంతా ఈరోజు మరొకసారి ఆలోచన చేసుకొని కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రకంగా ఆలోచన చేసి ఎవరెవరు వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తిస్తే మనము ఈనాడు పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని, మన లీడర్షిప్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంకోటి, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వికసిత్ భారత్ ఎట్ ద రేట్ 2047 అంటే 100 సంవత్సరాల్లో ఈ భారతదేశం యువతకి ఎక్కువగా అవకాశాలు అందించి ఈ దేశాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ పటంలో మొదటి స్థానంలో, రెండవ స్థానంలో నిలబెట్టాలని కృషి చేస్తున్నారు. కాబట్టి యువత కూడా అందులో పాల్పంచుకొని వాళ్ళ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తే దేశాన్ని ముందుకి తీసుకోగలిగిపోతాం. ఎందుకంటే యువతే దేశానికి ఒక గొప్ప బలం. కాబట్టి ఇంకొకసారి మన అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భారత్, జై హింద్. అందరికీ నమస్కారము. ఈరోజు మనము 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇండిపెండెన్స్ డే అంటే జెండా ఎగరవేసి జాతీయ గీతం పాడి చాక్లెట్స్ తిని వెళ్ళిపోవటం కాదు. మన దేశం కోసం ఎంతో కష్టపడి చాలామంది స్వతంత్ర సమరయోధులు సంపాదించిన స్వతంత్రాన్ని, మన దేశ అభివృద్ధికి మనం ఎలా సహాయపడగలమో అది చేయటమే మన యొక్క ఎయిమ్. మన దేశం హెల్త్ సెక్టర్ వైజ్గా చాలా వెనుకబడి ఉంది. అప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ పోలియో, స్మాల్ పాక్స్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉండేవి. అలాంటివన్నీ ఇప్పుడు మనం ఎరాడికేట్ చేసుకున్నాము. అంతేకాకుండా మనం డాక్టర్స్గా ఇంకా చెప్పాలంటే హెల్త్ సెక్టర్ వైజ్గానే చాలా ల్యాగ్లో ఉన్నాము. కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి ఇంకా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ లాంటివి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చాలా తక్కువగా ఉన్నాయి. డాక్టర్ పేషెంట్ రేషియో కూడా తక్కువగా ఉంది. సో మన దేశం అభివృద్ధి చెందాలంటే మన వైద్యులుగా మన వంతు కృషి మనం చేయాలి. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే యువశక్తి ఫర్ వికసిత్ భారత్ 2047. అంటే ఈ రాగల 20 సంవత్సరాల 2047కి మన భారతదేశాన్ని డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా చేయాలని మన ప్రధానమంత్రి గారి ఎయిమ్. దానికోసం మనం కూడా తోడ్పాడి మనం చేయగలిగింది చేయాలి హెల్త్ సెక్టార్లో. అంతేకాకుండా ఈ సంవత్సరం వందే మాతరం యొక్క 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. వందే మాతరమే స్వతంత్ర సమరయోధులకి స్ఫూర్తి, స్వతంత్రం సంపాదించడానికి. అదే స్ఫూర్తితో మనం కొనసాగి మన భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీగా చేయడంలో మనం సహాయపడాలి. థ్యాంక్ యూ ఆల్. స్టూడెంట్స్కి, స్టాఫ్కి అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ తరపున అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారి యొక్క వికసిత్ భారత్ లక్ష్యంగా మనం మన సమాజానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని మా నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ తరపున మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను నారాయణ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి అండి. ఈరోజు మన భారతీయులందరం 80వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. మా కాలేజీలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. మన అందరం కూడా
మన డ్యూటీస్ అత్యంత శ్రద్ధతో భక్తితో నిర్వహించి మన దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈ 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తున్నాను. మన స్వతంత్రానికి ఎంత సాక్రిఫైస్ చేశారో వాళ్ళందరినీ మనము జ్ఞాపకం చేసుకొని మన దేశం కోసం మనము అభివృద్ధి కోసము పాటుపడాలి. I am Dr. Vanaja, Principal of Narayana College of Nursing. Today we are celebrated Independence Day in a happy Independence Day. Thank you. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అరుణ్ కాంత్, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరపు నుండి స్టూడెంట్స్కి, స్టాఫ్కి మరియు పబ్లిక్కి వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా పేరు మునిశంకర్ అండి. సో నారాయణ మెడికల్ కాలేజీ ఎస్టేట్ ఆఫీసర్ నేను. సో 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వైద్యులకు, విద్యార్థులకు, సిబ్బంది అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.